దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమారపు లావణ్య మాట్లాడుతూ, మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ మొదటిసారిగా ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు. 7,823 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు నరేంద్ర మోడీ హాజరు కానున్నట్లు చెప్పారు. హైదరాబాద్ సభ నేపథ్యంలో బీజేపీ ప్రత్యేక రైలు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. 10వ తేదీన ఉదయం 10 గంటలకు రామగుండం నుండి ప్రత్యేక రైలు సౌకర్యాన్ని కల్పించినట్లు సూచించారు. రామగుండం ప్రాంతం నుండి అన్ని వర్గాల ప్రజలు ఈ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన 3 రాష్ట్రాలతో ఆ విజయాన్ని ఎత్తుకొని మూడోసారి గెలిచిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు రోజు హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 6 గంటలకి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది అని పదే అంటున్నారు. భారత ప్రధాని గారు ఈ సందర్భంగా 7,823,000 కోట్ల రూపాయలతోటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఉద్దేశంతో, కేంద్రం నిధులతో ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా కాకతీయ టెక్స్టైల్ పార్కు 1965 కోట్లు, ఎయిమ్స్ బీబీ నగరు 2,000 కోట్లు, కాగజ్ నగర్ టు విజయవాడ హైవే ఓపెనింగు, అలాగే ములుగు సమ్మక్క సారలక్క యూనివర్సిటీని వర్చువల్గా ఓపెన్ చేస్తారు. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గంలోని సంపన్న వర్గాలు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీజేపీ వెంట ఉన్నదని ప్రధాని మోడీ గారికి ఒక సందేశం పంపించే విధంగా ఈ రామగుండం కార్పొరేషన్ నుంచి అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాము. మొన్న మరి 3 రాష్ట్రాలలో అదే చూస్తూనే మరి మన గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తారీఖు తెలంగాణకు ఇచ్చేస్తున్నారు. దానికన్నా ముందు మన భారతదేశంలో మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క స్కీమ్స్తోని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే నాయకత్వం ఉందో అక్కడ అందరూ కూడా ప్రజలు సంక్షేమంగా చాలా ఆనందంగా ఉన్నారు. మరి తెలంగాణకి చూసినట్టయితే మరి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ విఫలం చేత మరి ఇక్కడ దాకా కూడా స్కీమ్స్ రాలేకపోతున్నాయి. అదేవిధంగా మొన్న చూసినట్టయితే పార్లమెంట్లో జరిగినటువంటి 30% రిజర్వేషన్స్ ఏదైతే అమలుపరచాలని గత 10 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మరి ముందుకెళ్తే మొన్న ఇండియా కూటమి అనేది దాన్ని విఫలం చేసింది. మరి ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. మరి ఇలా యాంటీ నేషనల్ పార్టీ ఏది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఎప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడుతూ మరి మహిళలకు కూడా ఈరోజు మరి వ్యతిరేకంగా మరి 30% రిజర్వేషన్ని మరి విఫలం చేసింది అనేది అందరికి కూడా తెలిసిందే. మరి ఆ యొక్క అగ్రణ మహిళ అనేది అగ్రనారి అనే ఒక స్కీమ్తో ఏదైతే పథకంతో మరి మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో మరి అగ్రనారి అనేది మహిళల యొక్క ధ్వజాన్ని లేబడుతూ మహిళలకి మరి 33% రిజర్వేషన్లో ఎందుకు విఫలమైంది అనేది కూడా అవగాహన చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ పక్షాన కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, చక్కుల నరహరి, అయిత పవన్ కుమార్, కొండపర్తి సంజీవ్, కాంపల్లి రఘు, అందె రాజ్ కుమార్, బుంగ మహేష్, బూర్ద రమేష్, చుక్కల రాములు, నరేష్ గౌడ్, నాగరాజు, భారత్ రాజయ్య, శోభారాణి
తదితరులు పాల్గొన్నారు.